తిరుపతి జిల్లా సైదాపురం మండలం పరిధిలోని చాగనం గ్రామంలో అక్రమాలకు గురైన ప్రభుత్వ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె. కార్తీక్ స్థానిక ఆర్డీఓకు, తహసీల్దార్లకు ఆదేశించారు. నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయంలో చాగనం గ్రామస్తులైన బుద్దివోలు జనార్దన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, కందాటి దయాకర్ రెడ్డి, నల్లమరి వెంకటేశ్వర్ రెడ్డి గ్రామంలోని సర్వే నంబర్ 518, 519లలో సుమారు 12 ఎకరాల పైచిలుక ప్రభుత్వ భూమిని చిరంజీవి అనే వ్యక్తి ఆక్రమించుకున్నట్లు ఆరోపిస్తూ వినతి పత్రం సమర్పించారు. ఇటీ విషయమై స్పందించిన జాయింట్ కలెక్టర్ విచారణ జరిపి ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు తెలిస్తే వెంటనే సదరు భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆర్డీఓ, ఎంఆర్ఓలకు ఆదేశించారు. రెడ్డి మాది సైదాపురం మండలం చాగనం విలేజ్. నిన్న రామ్కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కుమ్మరగుంట చిరంజీవిని సచివులుడు అనే ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్టున్నాడు. ఆయన విషయాలు ఆయన కొంత తెలియక ఆ విధంగా చెప్పుండొచ్చు. ఆ చిరంజీవి అనే వ్యక్తి మా ఊర్లో మేత పొరంబోకులు, ఫారెస్ట్ ల్యాండు, రైతులకు సంబంధించిన పట్టాలు, ఈ మద్రాసు జయరామరెడ్డి అనే వ్యక్తి పొలం 26 ఎకరాలు ఉంటే అవంతా వైసీపీ గవర్నమెంట్లో యథేచ్ఛగా భారీ యంత్రాలు పెట్టి క్వాడ్జీ, పల్స్ పవర్ అవన్నీ ఎత్తేసి అనఫిషియల్గా ఎండిఎల్ ఏం లేకపోయినా కూడా ఇప్పుడు కూడా ఆయన అనఫిషియల్ యాడ్లో స్టాక్ సీజ్ చేసిన సందర్భం కూడా ఉంది. 1780 టన్నులు. అది మైనింగ్ వాళ్ళంతా దాని మీదట వాళ్ళు పోస్ట్ మార్టం చేసి ఆ రిపోర్ట్ కూడా అంతా రైడ్ చేసి ఉన్నారు. ఈయన ఆ విషయాలన్నీ తెలుసుకోకుండా కుమ్మరగుంట చిరంజీవి సోషల్ యాక్టివిటీ వైసీపీ ఆయన ఏదో పెట్టాడని చెప్పి దానికోసం అని చెప్పి ఆయన సచివులుడు అది పెడితే దానికి ఒక అక్రమ కేసులు పెట్టారని ఆయన చెప్తున్నాడు. ఆయనకి తెలియచెప్తున్నాడో మాకైతే తెలీదు. ఆ చిరంజీవి అనే వ్యక్తి మొన్న జరిగిన మా ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు వైసీపీ కార్యకర్తగా అక్కడ కొంత దౌర్జన్యాలు చేసి అక్కడంతా బూతులు అటకాయించాలనే ఉద్దేశంతో గొడవ చేశాడు. అందువల్ల అవన్నీ జరిగిన దాని పెద్ద పిమ్మట ఇప్పుడు ఏంటంటే ఆయన చేసిన అక్రమాల గురించి మేము బయట అధికారులకి విన్నవించుకుంటే వాళ్ళు కొంత కదలికి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవడం జరిగింది. పోతే ఈ సోషల్ మీడియాలో యాక్టివిటీలు ఏంటి పెట్టిన దానివల్ల ఆయన అరెస్ట్ చేశారు. అంతేగాని ఆయన మీద ఇక్కడ ఎవరు కక్ష చేసిన పనులేం కాదు. కాకపోతే ఆయన వెనకేసుకోరావడం వైసీపీ వాళ్ళకి ఇది ఎంతవరకు సబబని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అది మా విషయం. మాది వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలం చాగనం గ్రామం. నా పేరు జనార్దన్ రెడ్డి, చాగనం గ్రామం లీడరు, టీడీపీ లీడరు. నిన్న మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు. మేము అన్నీ చూసాం మా ఊరు గురించి. అయ్యా రామ్కుమార్ రెడ్డి గారు, మీ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. మీ తండ్రి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు, డిగ్నిఫైడ్గా మెలిగాడు. ఇటువంటి వ్యక్తుల్ని, నీ పక్కన పెట్టుకున్న వ్యక్తుల్ని ఎక్కడికి ఎప్పుడు కూడా దరిదాపులు రానిలేదు. ఆ కుటుంబం గౌరవాన్ని మీరు కాపాడండి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆ కుటుంబంలో ఉన్న చరిత్రను కానీ, మీరు బలపడిన తీరు కానీ, మీరు నడిచిన నడవడిక కానీ అన్నీ కూడా డెవలప్ చేసేదానికి చూడండి. దొంగలను పక్కన పెట్టుకొని మీరు ప్రోత్సహించబాకండి, కుటుంబ గౌరవాన్ని పోగొట్టబాకండి. మేము ఒక వ్యక్తిగా మీ చరిత్ర కుటుంబాన్ని తెలిసిన వ్యక్తులంగా ఒక మంచి సలహా ఇస్తున్నాను. మీ కాడికి చిన్నవాడిని అయినా మటుకు దీన్ని ఆలోచించేయండి ఒక దఫ. ఈ కుమ్మరగుంట చిరంజీవి అనే వ్యక్తి 3 నెలల కిందట వైసీపీ నుంచి బీజేపీకి పోయి మా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, మీకు మేము చూపిస్తాం, మీకు కావాలంటే మీకు వాట్సాప్ పెడతాం, చూడండి. బీజేపీ కండవలు వేసుకోండి. ఎందుకంటే తను చేసిన అక్రమాలు తప్పిచ్చేదానికి సుమారు 50 కోట్ల రూపాయలు సొమ్ముని రెవెన్యూ ల్యాండు, ఫారెస్ట్ ల్యాండు మొత్తం ఒరిజినల్ పట్టాలు అయితేమి దౌర్జన్యంగా లోడ్లు ఎత్తేసి నైట్ కొంతమంది వ్యక్తి రైతులు పొలాల్లో కూడా ఎత్తుకున్నాడు. అవన్నీ మీకు ఎవిడెన్స్ పంపిస్తాం, ఒక దఫా చూడండి. 50 కోట్ల సొమ్ముని స్వాహా చేశాడు. ఎక్కడైనా అక్కడి నుంచి తిప్పిరెడ్డిపల్లి దగ్గర నుంచి 4 గ్రామాలు విచారించండి, ఈడు ఎటువంటి వాడు అనేది మీకు చెప్తాడు. మీరు దాన్ని పక్కన పెట్టుకొని చాలా మంచివాడు ఈ కుమ్మరగుంట చిరంజీవి అనే వ్యక్తి చెప్తున్నారు. అవాస్తవం మీరు చెప్పేదంతా కూడా. 50 కోట్ల రూపాయల సొమ్ముని, ప్రభుత్వం సొమ్ముని దుర్వినియోగం చేశాడు. ఫారెస్ట్లో దొంగిలించాడు, రెవెన్యూ ల్యాండ్లో దొంగిలించాడు, ఒరిజినల్ పట్ట రైతు భూముల్లో దౌర్జన్యంగా లోడ్లు ఎత్తేశాడు. లోడ్లు ఎత్తిన వ్యక్తులు కూడా తిప్పిరెడ్డిపల్లి గ్రామం, సైదాపురం, చాగనం, రాజుపాలెం,
ప్లస్ వచ్చేసి కుమ్మిపాడు గునించర్ల గ్రామాల్లో ఎత్తాడు ఆయన దొంగతనంగా రేత్రులు భారీ యంత్రాలు పెట్టి సొమ్ముని దొర్లించేశాడు. మీకు కావాలంటే అన్ని ఎవిడెన్స్ పంపిస్తాం. ఈరోజు ఎన్ని కేసులు ఉన్నాయని అనేది మీరు అవి విచారించకుండా చాలా ఉత్తమమైనోడని చెప్తాను. నువ్వు చెప్పేదంతా అవాస్తవం, వాస్తవం కాదు. మీరు రాండి చాగనం గ్రామంకి, లేదంటే తిప్పిరెడ్డిపల్లి గ్రామంకి రండి, లేదంటే ఆ సైట్లోకి పోదాం రండి. మీరు చూడండి, చూసి మీరు చెప్పండి ఆయన ఎటువంటి కరెక్ట్ వాడని అనేది. ఏమైనా చైతన్యం చేశాడా, నిమ్మకాయలు కోసాడా, కాంట్రాక్టరా, ఏ విధంగా వచ్చింది ఈ సొమ్ము? దిగనీళ్ళ 26 ఎకరాలు మీకు సర్వే నెంబర్లతో కూడా పెడతాం. 518, 519 సర్వే నెంబర్లు పెడతాం. మీరు రాండి, ఏందనేది మీకు తెలుస్తుంది విషయం. అట్లా కూడా అవాస్తవాలు మీరు పోస్టులో ఉన్నారో రాష్ట్రాన్ని వెళ్ళాడు దేశం సెంట్రల్ లెవెల్లో ఒక మంచి పేరు తెచ్చుకున్న గుర్తింపు మీరు అది దిగదార్చుకోబాకండి అని రామ్ కుమార్ రెడ్డి గారికి నేను తెలియజేయడం అనేది.